అంటే గుండె ధైర్యం ఎట్లా సార్? ఇప్పుడు మా 33 కోట్ల దేవత ఆవు అమ్మినాక ఇప్పుడు ఇంటికాడ ఏం పరిస్థితి ఉంటుంది? ఏముండదు. నేనైతే 10th క్లాస్ అయిపోయినా. ఇప్పుడు నేను ఆలోచన నాకు బట్టల దుకాణంలో పనిచేసిన, నాకు సేల్స్మెన్ మంచి టాప్ సేల్స్మెన్లా ఉంటే, అంటే ఇట్లా సేల్స్మెన్ ఉంటే నేను ఉంటేనే కస్టమర్ వస్తుండే. అక్కడ సప్నా క్లాస్ స్టోర్స్ అని మహారాష్ట్రలో ఉండే. నాకు ఇది ఉన్నది, నేను హైదరాబాద్లో పోయితే బట్టల దుకాణంలో మంచి పని దొరుకుతుందని నేను అనుకున్న. పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నాయి, అక్కడ పని దొరుకుతుందని హైదరాబాద్ వచ్చి అందరూ అన్నారు, నువ్వు హైదరాబాద్ పోతే నీ లైఫ్ మంచిగా అవుతుందని. నేను వితౌట్ టికెట్తో నచ్చిన దిగిన, నాంపల్లి స్టేషన్లో దిగిన. స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో అప్పుడు అంతా లేకుండా డిస్ట్రిక్ట్ ఇప్పుడు తీరంగా వెయిటింగ్ రూమ్లో తానం చేసి అక్కడ బట్టల దుకాణం నాంపల్లిలో ఉండి దగ్గరనే ఉండే. అక్కడ అడిగిన సేల్స్మెన్కి జరూరత్ హై క్యా హిందీ. అక్కడ ఏమైందంటే పొద్దుగాల కస్టమర్ వచ్చిండు కానీ సేల్స్మెన్ రాలేదు. అప్పుడు నాకు అవకాశం దొరికింది. నేనేం చేసిన, అరే సేల్స్మెన్కి జరూరత్ హై అన్నాడు. అరే హై జరూరత్ హై, కపడా బతావు అన్నాడు. నేను నా స్టైల్లా, బట్టల దుకాణంలో స్టైల్ ఉంటుంది, తీసేటిది ఇచ్చేటిది మాటలు మాట్లాడేటిది నాకు బాగా వచ్చు. అది బట్టలు చూపించిన, కట్ చేసిన, మంచిగా బిల్ చేసిన. ఇంకొకటి కస్టమర్ వచ్చిండు, ఆయనకైనా ఇచ్చేసిన. ఇట్లా 3-4 కస్టమర్ వచ్చినాక నేను మెయింటైన్ చేయాలి. ఆయన అనుకుని నేను టాప్ సేల్స్మెన్. ఇక ఆయన ఏం అడగలేదు, హైదరాబాదా తెలంగాణ, ఇక ఈయన ఇంత పని వచ్చేస్తే దొంగ అయితే కాడు ఈయన. ఆయన ఏం చేసి పెట్టుకున్నాడు.